హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు బొంతల పులుసు ఎలా పెట్టాలో చేసి చూపిస్తానండి. ఈ బొంతల పులుసులో బెండకాయలు వేసి పులుసు అయితే చాలా రుచిగా పెట్టుకోవచ్చు. ఎలా పెట్టాలో ఒకసారి చూద్దాం రండి. ముందుగా పాన్ ఎక్కిన తర్వాత ఈ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. పొడవుగా కోసుకున్న పచ్చిమిర్చిని వేసేసుకుందాం. ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. మనం ఈ బెండకాయ పులుసు వేస్తున్నాం కదండి, చేపలు బెండకాయ, దానివల్ల బెండకాయలు కూడా లైట్గా వేపుకోవాలి. మన పులుసు మరిగేటప్పుడు బెండకాయలు వేసుకుంటారు, అదో స్టైల్ అండి. మనం ఈ స్టైల్ వేరుగా ఉంటుంది. ఇలా ఒక్కసారి వండి చూడండి, రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. అలాగే కాస్త కరివేపాకు కూడా వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు కాస్త తక్కువ వేసుకోండి ముందు, కావాలంటే తర్వాత మళ్ళీ వేసుకుందాం పులుసులో. ఈ ఉప్పు ఇలా వేయడం వల్ల ఏంటంటే ఉల్లిపాయలు బాగా మగ్గిపోతాయండి వెంటనే. 1/2 టీ స్పూన్ పసుపు, ఇప్పుడు మనం శుభ్రం కడిగి పెట్టుకున్న చేపలను కూడా వేసుకుందాం. ఇవి బొంత చేపలండి. ఈ చేపలు సముద్రం ఉప్పుటేరు అంటారు కదా, ఉప్పుటేరులు పెరుగుతాయి. ఈ చేపలు అయితే రుచి చాలా బాగుంటుంది. చేపల పులుసు, ఈ పులుసు అయితే మా అత్తయ్య గారు పెట్టేవారండి, సూపర్ పెట్టేవారు. కారం కూడా 1 స్పూన్నర కారం కూడా వేసుకుందాం. ఇవి తాజా చేపలండి, అప్పుడే పడ్డాయి. ఇలా పడగానే అలా తెచ్చేసాం. ఈ చేపలు అయితే చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. బొంత చేపలు, ఈ బొంత చేపల పులుసు ఒకసారి పెట్టుకొని తిన్నారంటే రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. ఇలా చేసి చూడండి, టేస్ట్ అదిరిపోద్ది. ఉప్పు కారం మసాలాలో కొంచెం కలిపాం కదా, ఇప్పుడు మనం చింతపండు పులుసు కూడా వేసేసుకుందాం. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుందండి. ఆ చింతపండు పులుసు కూడా వేసుకుందాం. బెండకాయ చేపల పులుసు అదిరిపోద్దండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. ఇప్పుడు కాస్త కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర వేసి మూత పెట్టేసుకుందాం. కాస్త ధనియాల పొడి అండి, ధనియాల పొడి కాస్త వేసుకోవాలి. ఈ ధనియాల పొడి వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మసాలా కూడా కాస్త తక్కువ వేసుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు. మసాలా కూడా ఒక 1/4 టీ స్పూన్, అంటే ఫ్లేవర్ కోసం అంతే. ఇలా ఒకసారి కలిపేసుకొని మనం ఒక 5 నిమిషాలు కాస్త ఆయిల్ పైకి తేలే వరకు మరగబెట్టుకుంటే సరిపోతుంది. వాసన అయితే గుమ్మగుమ్మలాడిపోతుందండి. చూసారా, పులుసు బెండకాయ చేపల పులుసు రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. ఇప్పుడు కాస్త ఉప్పు చూసుకుందాం. ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు అయితే సరిపోయిందండి. ఉప్పు కారం సమంగా సరిపోయింది. ఇప్పుడు
స్టవ్ ఆఫ్ చేసి కాస్త కొత్తిమీర వేసుకుందాం. దించేటప్పుడు వేసుకోవాలండి. ఇందాక ఆల్రెడీ కొంచెం వేసాం కదా కొత్తిమీర, ఇప్పుడు దించేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ బెండకాయ చేపల పులుసు మీలో ఎంతమందికి నచ్చిందో కంపల్సరీ కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతసేపు మా వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు.